సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఫిబ్రవరికి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు, అలాగే కీరవాణి గారికి పద్మశ్రీ ఇవన్నీ తెచ్చిపెట్టాయి. బాహుబలి ఇంక చెప్పక్కర్లేదు దాని ఇది. సో మీ విజయ పరంపర కీరవాణి గారు, రాజమౌళి గారు అందరూ కూడా విజయ పరంపరలో వెళ్తున్నారు. రాజమౌళి గారి సినిమాలో ఒక్క క్షణం నటించిన చాలా పెద్ద పెద్ద నటులు కూడా అనుకుంటారు, చాలామంది నటులు అనుకుంటారు. అటువంటి రాజమౌళి గారికి మొట్టమొదటిసారిగా నటించే అవకాశం కూడా మీరే ఇచ్చారు. సో ఇంత నేపథ్యాన్ని మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తోంది ఈ వాతావరణం ఒకసారి సమీక్ష చేసుకుంటే? తర్వాత బోసు గారు ఏమన్నా ఇవన్నీ గమనించారా? చాలా సంతోషమే, కానీ రిఫ్లెక్టెడ్ గ్లోరీ అంటారు తెలుసా మీకు? అదే ఐ డోంట్ వాంట్ టు బాస్క్ ఇన్ ది రిఫ్లెక్టెడ్ గ్లోరీ. ఇంకొకళ్ళ విజయాన్ని చూసి ఆహా వాళ్ళు ఎంత విజయం సాధించారు అని సంతోషపడే లక్షణం నాకు లేదు. కొంతవరకు ఉంటుంది, అదే అయిపోయింది, నేను సాధించవలసింది ఏమీ లేదు. నా తర్వాత వాళ్ళు, నా పిల్లలు, వాళ్ళందరూ ఇంత విజయ సోపానాలు అధిరోహించారు అని చెప్పి సంతోషించి తృప్తి పడిపోయే లక్షణం నాకు లేదు 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 బికాజ్ నేను సకల కళాపూర్ణుడు. నేను రాణించాలి. నేను రాణించవలసినంత నేను రాణించలేదు బికాజ్ విధి విలాసం అలా ఉంది. But I have to make a mark in the industry. I will exceed all these people. I will make a mark. For that I am living now. అలా జీవిస్తాను, ఆ మార్క్ చేస్తాను. నేను తప్పకుండా సాధిస్తా. ఈ సినిమా రంగంలోనే ఐ విల్ మేక్ ఎ మార్క్. మీరు ఒక కొత్త ఉత్సాహాన్ని, మామూలుగా పుత్రోత్సాహము, పౌత్రోత్సాహము, తర్వాత భ్రాతృోత్సాహము, 3 ఉత్సాహాలు మీరు పొందారు. అలాగే కలుపుకొని మీ ఉత్సాహంతో మీరు కూడా నేను సినిమా తీయాలి, దాన్ని సక్సెస్ చేయాలి, నేనేంటో నిరూపించుకోవాలనే ఒక స్పిరిట్ మీలో పుష్కలంగా కనిపిస్తుంది కదా. బికాజ్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ దట్. అవునవును. ఎందుకో ఒక విధి నాతో ఆడుకుంటుంది. నాకు రావాల్సిన కీర్తి నా తర్వాత వాళ్ళకి అలా పంచిపెడుతుంది. అది ఇదంతా కూడా మా బోస్ చేసిందే. మా తమ్ముడు వాడు చేసిన యజ్ఞవరాహ అతని పేరు, దేవతలు పెట్టిన పేరు, వాడు చేసిందే ఇదంతా కూడా. కాదు ఎందుకు జరిగింది. బట్ స్టిల్ అదే విధంగా నాకు ఆయుర్దాయం కూడా అలా పెంచుతూనే ఉన్నాడు. తను వెళ్ళిపోయాడు స్వర్గానికి, తన ఆయువు నాకు ఇచ్చి నన్ను పెంచుతున్నాడు. అలాగా ఐ విల్ మేక్ ఎ మార్క్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ యామ్. రాజమౌళి గారితో మొట్టమొదటిగా నటింపజేసింది మీరే అన్నారు. పిల్లల గోవి సినిమా గురించి చెప్తారు ఒకసారి మనం తలుచుకుందాం సార్. అది పిల్లల గోవి సినిమా గురించి చెప్పారు ఇందాక మీరు. శ్రీలేఖకి అందులోనే ఉంది, మీ కుటుంబ సభ్యులంతా అందులోనే చేశారన్నారు మీరు. చాలా అది ఇష్టపడేవాడు కాదు, చాలా బతిమాలి చేయించుకునేవాడు. రాజమౌళి ఇష్టపడేవాడు కాదు, చాలా బ్రతిమాలితే వచ్చేవాడు. పిల్లల గురం సినిమాలో మీ కుటుంబ సభ్యులు ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఎస్, నేను కూడా ఉన్నా. అదే కానీ ఆ పిల్లల గురం ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు క్లైమాక్స్ తీయలేక అయిపోయింది. అదే ఇప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంచుమించు ఒక 10 years బ్యాక్ వరకు కూడా మెడ్రాస్లో ప్రసాద్ ల్యాబ్లో ఉందండి, నెగిటివ్ ఉండేది. ఓకే. ఎప్పుడైతే వన్స్ ఐ డిసైడెడ్ ఐ టేక్ ఇట్ అవుట్ అండ్ కంప్లీట్ ఇట్, ఎలా ఉంటే అలా చేసి అది రిలీజ్ చేయాలి అని అనుకునేసరికి ఫాగ్ అయిపోయిందని చెప్పారు వాళ్ళు. నెగిటివ్ ఆ ఫిల్మ్లో కూడా ఇప్పుడు కాదు కదా ఇవన్నీ, ఆ బాక్స్లు అన్నీ కూడా అంటుకొని చెప్పారు. సో పిల్లల గురించి ఇప్పుడు మీరు ఆర్థికంగా సంపన్నంగానే ఉన్నారు కాబట్టి పిల్లల గురించి మళ్ళీ మోగిస్తారా అని అడుగుతున్నారు. అలా అనుకునే అదే కథ కాదు, అప్పుడు అనుకున్న కథ కాదు, పిల్లలు చెయ్యాలి మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. కొత్త కథ రాసుకుని అది కూడా ఆగిపోయింది, ఏం చేయలేకపోయాను. ఇప్పుడు రైట్ నౌ నేను ఆ తర్వాత నందనందనం అనే సినిమా తీద్దాం అనుకున్నా, చాలా సన్నాహాలు చేశాను, అదే అయిపోయింది. నాకు ప్రొడ్యూసర్ దొరకే అయిపోయింది, అంతకంటే ఏం కాదు. ఇప్పుడు సంగమం అనే ఒక సినిమా ఐఎమ్ హెల్బెంట్ అండ్ డూయింగ్ దట్. నా సకల శక్తులు, నా సర్వధాన్ని దారిపోసి ఆ సినిమా తీస్తా. దానిలోనే ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ యామ్. ఐ విల్ షో ద వరల్డ్ వాట్ ఐ యామ్. ఐ విల్ మేక్ ఎ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఎప్పుడు మొదలవుతుంది సార్ ఆ సినిమా? ఏమంటే ఎప్పుడు మొదలవుతుంది సంగమం? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు అంటే గతంలో ఒకసారి తిరుమల నాయక సినిమా ఒకటి చెప్పారు మీరు. తిరుమల నాయక అది పక్కన పెట్టా, దీని గురించి అది పక్కన పెట్టి
సోషో మైథలాజికల్ ఫ్యాంటసీ ఓ పక్కన పెడదాం. టుడేస్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ సో దట్ ఇట్ విల్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. అందుకని చెప్పి తిరుమల నాయక పక్కన పెట్టి ఈ సంగమం తీసుకున్నాను నేను. ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ, టుడేస్ లవ్ స్టోరీ విత్ ఇస్కాన్ బ్యాక్ డ్రాప్. ఇస్కాన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సోషల్ మూవీది, సాంఘికమైన టుడేస్ సోషల్ మూవీ. ఈ రోజు ట్రెండ్ కి తగ్గట్టుగా తీస్తారు. ఫ్యాంటసీ ఇన్ దిస్. ఈ రోజు ట్రెండ్ కి తగ్గట్టుగా లేటెస్ట్ ట్రెండ్. ఎస్, టుడేస్ ట్రెండ్. అదే లవ్ స్టోరీ, ట్రయాంగులర్ లవ్ స్టోరీ. అంతా మీరు సిద్ధం చేసుకున్నారా? నటీనటులు ఎవరెవరు ఏంటారు చూసుకుంటున్నా, ఒక్కొక్కరిని చూస్తున్నా. 2023లో అది మొదలవుతుంది అంటారా సంగమం? 23 కాదండి, ఇంకా ఇది ఇప్పుడు ఎక్కడ ఆగస్టు నెలలో ఉన్నాం. 23లోనే చేస్తా. త్వరలో సంగమం సినిమా మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కీరవాణి గారికి సంగీతం సహజంగా వచ్చింది. 3 ఏళ్ల వయసులోనే అమ్మవారు మరకతమల్లి అమ్మవారి యొక్క దర్శనం జరిగింది అని చెప్పి అన్నారు కదా. ఒకసారి క్లియర్గా చెప్పండి సార్. అది అదే భూమి నుంచి ఆకాశానికి 3 తీగలు ఉన్నాయి. ఆ తీగల్ని ఒక దివ్యహస్తం అలా నీటింది. అది వింటూ నాకు సంగీతం వచ్చేసిందని చెప్పాడు అనమాట. తనకు మొత్తం వచ్చేసిందని చెప్పాడు అని చూపించాడు. సరిగొంపదండి ఇలా పాడుతుంది. నేను ఏమంటే అది పాడి రిపీట్ చేస్తున్నాడు. అప్పుడు హార్మోనియం మీద నేర్పి నేను సిస్టమేటిక్గా కూర్చుని కొంత నేర్పి నాకు ఆ తర్వాత టీచర్ని పెట్టి ఇంకా ధారా ప్రవాహమే, అంతే. ఏకసంతగ్రాహి. తర్వాత చక్రవర్తి గారి దగ్గర ఎందుకు జాయిన్ చేయాలనిపించింది సార్ కీరవాణి గారిని? ఎందుకు వైలిన్ బ్యాంక్స్ని చూసి అడిగాడు. వైలిన్ బ్యాంక్స్ని చూసి నాకు కావాలి అన్నాడు. నేను ఇవ్వను, నా ప్రాణం. దత్తు అడిగారు అన్నారు కదా, దత్తు తీసుకోవడానికి. అదే చెప్తున్నా. తర్వాత అటువంటిది ఎక్కడ ఇంకొక 100 రూపాయలు పెంచమంటే ఇది విధి వైపరీత్యం. కొడుకుగా నాకు దత్తత ఇమ్మని అడిగిన వాడే నేను రోజుకు 100 ఇస్తున్నాడు, 200 ఇమ్మని అడిగితే ఇవ్వనన్నాడు. ఇది మానేశాడు. చక్రవర్తి గారి దగ్గర మానేశాడు. ముందు ఇవ్వనన్నాడు, మానేసి ఈడన్నాడు కదా అతను ఇస్తానంటే ఇవ్వనంటే మళ్ళీ ఇంకా అతను మొక్కం చూడను. ఈ 100 రూపాయలు కూడా మన కుటుంబానికి ఉండదు, ఆలోచించుకోండి బోసునాథ్ గారు అన్నాడు అనమాట. బోసు గారితో అన్నారు. బోసు పెంపకంలోనే పెరిగాడు. బోసు అంటే పర్లేదు అన్నాడు. అప్పుడు 1 సంవత్సరం చక్రవర్తి దగ్గర మానేసి కాషాయం కట్టుకుంటూ పాదరక్షలు లేకుండా మెడ్రాసులో ఉన్న ప్రతి అమ్మవారి గుడికి రోజుకు ఒక అమ్మవారి గుడికి వెళ్ళేవాడు అనమాట. ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్ల దూరం నాకు కాళ్ళ నడకని వెళ్ళి అక్కడ ఆవిడకి దండం పెట్టుకుని వచ్చి ఆవిడ భోజనం చేసేవాడు. అలా సంవత్సరం చేశాడు. సంవత్సరం చేశాక ఈ లోపున సుందరరామూర్తి గారు, వేటూరు సుందరరామూర్తి గారు చాలా అభిమానించారు వీడిని. చక్రవర్తి దగ్గర కూర్చుని కంపోజింగ్ కూర్చున్నప్పుడు వీడిలో ఉన్న తెలివితేటలు గుర్తించి ఆయన పాటలకు కూడా సహాయం చేసేవాడు అన్నమాట. సాహిత్యపరంగా కూడా నా కొడుకు కాబట్టి.